అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ప్రొడ్యూసర్ వచ్చేసరికి బన్నీవాస్ గారు అనమాట. ఇప్పుడు G8 నుంచి వచ్చింది, గీతార్స్ నుంచి. గీతార్స్లో చిన్న సినిమాలు తీసే బ్యానర్ నుంచి వచ్చింది G8 నుంచి. అల్లు అరవింద్ గారు ఈ సినిమాకి ధనమంటారు ప్రొడ్యూసర్ అనమాట. బన్నీవాస్ గారు, అల్లు అరవింద్ గారు, ఇలా చాలా బాగుంది సినిమా. ఈ సినిమాలో సుహాస్ గారు యాక్టింగ్ చాలా బాగుంది, విలన్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి లవ్ అలా ట్రాక్ తీసుకొచ్చేసి అలా నడిపించారు. సెకండ్ హాఫ్ ఉండిద్ది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. విలన్ చాలా బాగా యాక్ట్ చేశాడు. దాన్ని ఏమంటారు, హీరో వాళ్ళ అక్క చనిపోయే సీన్ చాలా బాగుండిద్ది అనమాట. ఇప్పుడు రంగస్థలంలో ఎలా ఉండిద్దో అలా ఉండిద్ది అనమాట. చాలా బాగుంది సినిమా. దాన్ని ఏమంటారు, ఇప్పుడు G8 నుంచి ఈ ఫ్రైడే రిలీజ్ అయిన సినిమాల్లో ఇది బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అంబాజీపేట నిజంగా ఎంత మంచి సినిమా చూసానంటే, ఒక రియల్ స్టోరీ, జరిగిన స్టోరీని ఇంత ఎలాబరేట్ చేసి ఇంత రియలిస్టిక్గా తీయడం అనేది చాలా తక్కువ మందికి సాధ్యం. డైరెక్టర్ సాబ్ హ్యాట్స్ ఆఫ్, నిజంగా చాలా బాగా అనిపించింది అన్న. నిజంగా సుహాస్ అన్న ఎంట్రీ కావచ్చు, ఆయన వేసే డ్యాన్సులు కావచ్చు, ఆయన వేసే చిన్న చిన్న పంచులు కావచ్చు, ఆయన యాక్టింగ్ కావచ్చు, చాలా అంటే చాలా బాగా అనిపించింది. హీరోయిన్ గారి యాక్టింగ్ కానీ, హీరోయిన్ పక్కన ఉన్న అమ్మాయిల యాక్టింగ్ కానీ, వాళ్ళైతే బాగా మేము నోటీస్ చేసాం. ఎందుకంటే నాకు వాళ్ళంతా బాగా నచ్చారు మా అందరికీ. థియేటర్లో చూసినంతసేపు సినిమా చూస్తున్నాం అనే ఫీల్ అయితే ఎవ్వరికీ రాలేదు. ఒక పర్టికులర్గా అరే రియల్ లైఫ్లో జరిగే ఇన్సిడెంట్ని చూస్తున్నాం అనేది ఫీల్ అయితే వచ్చింది. నిజంగా మ్యూజిక్ కావచ్చు, ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకొంచెం పెంచుంటే బాగుండేదేమో అనే ఫీల్ అయితే వచ్చింది తప్ప మిగతా సినిమా ఓవరాల్గా చాలా బాగుంది. థియేటర్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా చూశాను. సినిమా అయితే చాలా కనెక్టివిటీగా ఉందన్న. అసలు మెయిన్ హైలైట్ ఏంటంటే సుహాస్ గురించి చెప్పాలి. సుహాస్ పర్ఫార్మెన్స్ అయితే అసలుకి ఫుల్ కామెడీ కానీ, డ్యాన్స్ కానీ, రొమాన్స్ కానీ, ఎమోషన్ కానీ ప్రతి ఒక్కటి టచ్ చేశాడు అనమాట. అసలు ఆ బ్యాండ్ కొట్టే స్టైల్ ఏంటంటే మనకు చూసినప్పుడు కానీ రియలిస్టిక్గా అనిపిస్తుంది. హైలైట్ ఏంటంటే వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్ చేసిన శరణ్య క్యారెక్టర్ కానీ ఏంటంటే చాలా బాగుందన్నమాట. ఏంటంటే మనకి ఒక రియలిస్టిక్గా చూసినట్టు అనిపిస్తుంది సినిమాని. ఇంకో హైలైట్ ఏంటంటే మనకి ఇది పుష్ప కేశవ గురించి చెప్పాలి. కేశవ అసలు అవుట్ అండ్ అవుట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడనే చెప్పొచ్చు బ్రో. ఓవరాల్గా మంచి సినిమా. 2007లో రియల్గా జరిగిన స్టోరీ అనమాట. మనకి సినిమా స్టార్ట్ అయినప్పుడే వేస్తారు. అదైతే మనకి అక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేసుకుంటే సినిమా చాలా బాగుంది. ఏంటంటే కంటెంట్ ఒక హై క్యాస్ట్ లో క్యాస్ట్ మధ్య కొన్ని ఉంటాయి కదా, తొక్కడం, అణిచివేత అనేది, దాని మీద కాన్సెప్ట్ తీసుకున్నారు. అదైతే చాలా బాగుంది బ్రో. గీతా ఆర్ట్స్ దీన్ని ప్రమోషన్ చేయడం వల్ల ఏంటంటే కంటెంట్ ఉంటుందని మనకు ముందే తెలుసు, కానీ సినిమా చూసిన తర్వాత ఆ కంటెంట్ అనేది కనపడింది. హాయ్ అండి, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ చూసినప్పుడల్లా కూడా నాకు అనిపించింది ఏంటంటే, ఫస్ట్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళ సాంగ్ ఫస్ట్ ప్రోమోస్ కానీ ట్రైలర్స్ కానీ అన్నీ చూసినప్పుడు నాకు అనిపించింది డెఫినెట్గా హిట్ కొడుతుంది అనుకున్నా. సో నాకు సినిమా చూసినప్పుడు డెఫినెట్గా 100-200% న్యాయం చేశాడు సుహాస్ అండి. కసితో చేశాడండి సినిమా. యాక్టింగ్ అయితే మాత్రం చాలా కేర్ తీసుకున్నాడు ఈ సినిమాకి. అంటే ఎప్పుడు చేస్తాడో, సో ఈ సినిమాకి సెకండ్ హాఫ్ అంతా గుండెలో ఉంటాడు. అసలు ఏంటి అనిపించింది, ఏదో బీభత్సంగా ఫైట్లు ఉంటాయేమో అనుకున్నాం, కానీ ఒక అంబాజీపేటలో ఎలాగైతే ఉంటారో మనుషులు, అంబాజీపేట విలేజ్లో ఎలాంటి ప్రేమలు చూపిస్తారనేది క్లారిటీగా చూపించారు. ఒక క్షవరం అంటే ఒక సెలూన్ షాప్లో పనిచేసుకున్న అబ్బాయి ఒక ఉన్నంటి అమ్మాయిని లవ్ చేస్తే వాళ్ళ కెమిస్ట్రీ ఎలా ఉంటుంది, కులాల మధ్య ఎలాంటి గొడవలు వస్తాయి అనేది క్లారిటీగా చూపించాడు. అంటే నాకు అనిపించింది ఏంటంటే, సెలూన్ షాప్లో పనిచేసేవాడు మసాజ్ చేస్తాడు, మసాజ్ మంచిగా ఉన్నంత వరకు, తేడా వస్తే అదే కత్తితో గొంతుకు వస్తాడు అనేది క్లియర్ కట్గా చూపించాడు. క్లియర్గా జరిగింది కూడా. సినిమా చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, హీరో అండ్ హీరోయిన్ పర్ఫార్మెన్స్, వాళ్ళ కెమిస్ట్రీ బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే మనకి హీరో వాళ్ళ అక్క క్యారెక్టర్ ఉంటుందండి, తన పేరు నాకు ఐడియా రావట్లేదు, ఫిదా సినిమాలో చేసింది వదిన క్యారెక్టరు. తనైతే మాత్రం మన రంగస్థలంలో ఒక సాడ్ సాంగ్ ఏదైతే ఉంటుందో ఇప్పటికీ అది గుర్తొస్తుంది. ఈ సినిమా చూసినప్పుడల్లా కూడా మనకి రంగస్థలం గుర్తొచ్చేస్తుంది అనమాట. చాలా కేర్ తీసుకున్నారు డైరెక్టర్ గారు. అలాగే పెద్ద ప్రొడక్షన్లో అరవింద్ గారి ప్రొడక్షన్ అంటే ఆయన ఏది పట్టుకుంటే అది ఆణిముత్యం అయిపోతుంది. సో ఈ సినిమా చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఒక మంచి విలేజ్ సినిమా, ఒక మంచి కథ, ఒక మంచి డెప్త్ ఉన్న సినిమా చూపించారు. ఎక్కడా డిసప్పాయింట్ చేయలేదు. సుహాస్ గారు అయితే మాత్రం పూర్తి న్యాయం చేశారండి సినిమా చూసినప్పుడల్లా. దానికి తగ్గట్టుగా బీజం అయితే మాత్రం ఆ గుమ్మ అనే ఒక సాంగ్ బాగా వైరల్ అయింది. సో ఆ సాంగ్ మనకి 2 పార్ట్లుగా చూపించారు. సాంగ్ అంతా అయిపోయిందిరా అని అనిపించే లోపల మళ్ళీ మనకు ఒక 5 seconds తర్వాత మళ్ళీ ఆ సాంగ్ రివీల్ అవ్వడం బాగా ఎంజాయ్ చేశాను. సో సినిమా చూసినప్పుడల్లా ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. అంబాజీపేట మ్యారేజ్ బ్రాండ్ అంటే అది కాదు, సారీ బ్యాండ్ సినిమా అయితే బాగుంది.
బాగుందన్న, పర్లేదు అంటే నాకు ఫస్ట్ హాఫ్ చాలా బాగా అనిపించింది. ఎందుకంటే 90s కిడ్స్ అంటారు కదా, వాళ్ళకి తగ్గట్టు ఏంటంటే ఆ పుస్తకం పాటలు ఉంటాయి కదా, ఒకప్పుడు పాటల పుస్తకం, ఇప్పుడంటే యూట్యూబ్లో వీడియో సాంగ్స్ అవి ఉన్నాయి కదా, కానీ వాళ్ళకి స్వీట్ మెమరీస్ అనేది గుర్తు. దానికి తగ్గట్టు బ్యాండ్ వాయిద్యం, లవ్ స్టోరీ అవన్నీ చాలా ఫస్ట్ హాఫ్లో మాత్రం చాలా సూపర్ ఉంటాయి. సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో అనిపించింది నాకు. కదా ఒక్కటి సెకండ్ హాఫ్ ఇంకా కొద్దిగా ఎంగేజింగ్గా తీసుకెళ్ళింటే బాగుండేది అనిపించింది. క్లైమాక్స్ కూడా ఒక టీచర్ ఎలా ఆలోచిస్తుంది ఎట్లా అనేది బాగా చూపించిన. క్లైమాక్స్ కూడా చాలా సూపర్గా ఉంది. బట్ ఓవరాల్ అనిపిస్తే మన సుహాస్ అయితే న్యాచురల్ యాక్టింగ్, న్యాచురల్ అవి సినిమాటోగ్రాఫ్ కానీ చాలా బాగుంది. ఒక సాంగ్ కూడా చాలా బాగుంటుంది, ఏంటంటే ఆ లవ్ సాంగ్ కానీ. ఇంకోటి ఏంటంటే హీరోయిన్ ఫస్ట్ టైం అయినా సరే చాలా బాగా చేసింది. ఇంకోటి దీంట్లో డిఫరెంట్ ఏమనిపించింది అంటే హీరో వాళ్ళ హీరో ఉంటారు కదా, వాళ్ళ అక్క క్యారెక్టర్ అనేది విలన్ ఎదిరిస్తుంది, అది ఎక్స్పెక్ట్ చేయాలి. ఇంకోటి పోలీస్ స్టేషన్లో తన్నే సీన్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇంకోటి ధర్నా చేసేది కూడా బట్ డిఫరెంట్గా అదొకటి బాగుంది. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా చూసిన. సినిమా అయితే బాగుంది, అంటే ఓవరాల్గా అయితే బాగుంది మూవీ. ఫస్ట్ హాఫ్ అయితే ఒక రేంజ్లో ఉంది, ఒక ఎక్స్ట్రాడినరీ ఉంది ఫస్ట్ హాఫ్. ఎంటర్టైనింగ్గా లవ్ స్టోరీ, స్క్రీన్ ప్లే, సాంగ్స్, మ్యూజిక్, బీజిఎం, కామెడీ సీన్స్ చాలా బాగున్నాయి ఫస్ట్ హాఫ్లో సీన్స్ అయితే. సెకండ్ హాఫ్ రివెంజ్ డ్రామాగా ఎమోషనల్గా వెళ్ళిపోతుంది, అదైతే కొంచెం తగ్గింది అనిపించింది. కానీ ఓవరాల్ అయితే మూవీ అయితే బాగుంది, అన్ని రకాలుగా బాగుంది మూవీ. క్యారెక్టర్స్ కొత్తగా ఉంది, అంటే డిఫరెంట్గా ఉంది స్టోరీ. అంటే రిలేటబుల్ సినిమాలు చేసినా కూడా ఈ సినిమాలో అయితే యాక్టింగ్ సుహాస్ గారు చాలా బాగా చేసిండు. ఓల్డ్ మూవీస్తో పోల్చుకుంటే ఈ మూవీలో ఇంకా బాగా యాక్టింగ్ చేసిండు సినిమాలో. సిస్టర్ సెంటిమెంట్ ఆమెనే హైలైట్ సినిమాకు. శరణ్య అంటే సుహాస్ గారి అక్క లెక్క యాక్టింగ్ చేస్తుంది, ఆమెనే హైలైట్. సెకండ్ హాఫ్లో ఆమె వల్ల స్టోరీ టర్నింగ్ పాయింట్ అవుతుంది. మెయిన్ హైలైట్ ఆమె ఇంకా సుహాస్ ఇద్దరు వల్ల సినిమాలో వేస్తుంది. సినిమా ఓవరాల్గా బాగుంది, ఇద్దరు బాగా యాక్టింగ్ మంచి చేసిండు, ఇద్దరు అక్క తమ్ముడు లెక్క. క్లైమాక్స్ ఎమోషనల్గా డిఫరెంట్గా ఉంది, అంటే డైరెక్టర్గా స్టోరీ స్క్రీన్ ప్లే డిఫరెంట్గా రాసుకున్నారు. అంటే సినిమా స్టోరీ డిఫరెంట్గా మంచిగా చూపెట్టిండు సినిమా తెర మీద మంచిగా. బీజంగా సాంగ్స్ అన్నీ బాగున్నాయి మూవీలో. ఓవరాల్గా ఒకసారి చూడొచ్చు, ఫ్యామిలీ పరంగా ఒకసారి చూడొచ్చు మూవీ. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా చూసొచ్చాడన్న. కన్ఫామ్ అన్న, సుహాస్ గారికి ఇది బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ అని చెప్పొచ్చు, హ్యాట్రిక్ ఫిల్మ్ అన్న. ఇది వరుసగా సక్సెస్లు ఇస్తున్నా కానీ సుహాస్ గారు ఇంకా మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్గానే ఉండిపోయాడు. ఈ సినిమాతో ఆ ట్యాగ్ తొలగిపోవాలని ఆశిస్తున్నాను అన్న. సినిమా అనేది చాలా బాగుంది. ఈ సినిమా మొత్తం అనేది ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ వర్సెస్ ఇగోలాగా సాగింది సినిమా అంతా. ఇప్పుడు సొసైటీలో అనగారు నిమ్న వర్గాలు ఉంటాయి, లో క్యాస్టు, వాళ్ళ మనోభావాలని డైరెక్టర్ మంచిగా ఆవిష్కరించాడు. మేము డబ్బులో తక్కువ కావచ్చు కానీ మేము సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మాకు ఎక్కువగానే ఉంటుందని చెప్పి ఎక్స్ప్లోర్ చేయడం విధానం బాగా చూపించాడు. కంప్లీట్గా ఇప్పుడు స్టోరీ ఫస్ట్ హాఫ్ నుంచి మొత్తం లవ్ స్టోరీయే ఉంది. ఒక్కసారిగా ఇంటర్వెల్కి వచ్చేసరికి టర్న్ అయిపోయింది మూవీ. రివెంజ్ స్టోరీగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అది రివెంజ్ స్టోరీగా మార్చేస్తారు సినిమాని. ఎండింగ్ కూడా అట్లాంటి రివెంజ్ స్టోరీగా మంచి మన అన్ఎక్స్పెక్టెడ్గా ఎండింగ్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ అండి. హీరో విలన్ని చంపకుండా. సాంగ్స్ అంత ఏం లేదండి, సాంగ్స్ బీజిఎం బాగుంది, కామెడీ కూడా పెద్ద లేదు, బీజిఎం అనేది బాగుంది. సిస్టర్ సెంటిమెంట్ సూపర్గా ఉంది. ఈ లక్క టర్నింగ్ పాయింట్ సినిమాకి కూడా కన్ఫామ్ హిట్ అండి, బ్లాక్ బాస్టర్, హ్యాట్రిక్ అని చెప్పచ్చు సుహాస్ గారికి.